ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. Let your moderation be known unto all men. సహనము అది చాలా అరుదుగా, చాలా కొద్ది మందిలో మాత్రమే చూడగలుగుతున్నాము ఈ రోజుల్లో. ఈ ఓర్పు, సహనం అనేవి దేవునిలో నిజముగా నిలబడిన వారికి మాత్రమే ఉంటాయి. ఎందుచేతనంటే మన దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, జాలిగలవాడు, కరుణ వాత్సల్యత కలిగినవాడు. కనుకనే పిల్లలారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి అని చెప్పిన విధముగానే నీవు కనుక దేవునిని పోలి నడుస్తున్నట్లయితే, ఆయన మార్గంలో జీవిస్తున్నట్లయితే నీలో సహనము ప్రతి ఒక్కరికి కనబడుతుంది. అది జనులందరూ గుర్తించు విధముగా ఉంటుంది. నిన్ను చూడగానే దేవుని స్వరూపములోను దేవుని స్వభావము కనబడు రీతిగా నిన్ను నీవు మలుచుకోగల ఆ సహనముతోనే జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని బిడ్డగా నీవు పిలువబడతావు. అంతేగాని పైకి భక్తిని కనుపరుస్తూ, పైకి దేవుని బిడ్డను అని చెప్పుకుంటూ ఎంతో క్రూరత్వంతోనూ, ఎంతో అసూయతోనూ, ద్వేషాలతోనూ నింపుకుంటూ మారు మనసు ఉండకుండా నీవు జీవించినట్లయితే అది కేవలము వ్యర్థం. కేవలం దేవుని రక్షణలో నడుస్తున్నాము, బాప్తిస్మం పొందాము అనే మాటలు వినిపిస్తాయి. కానీ వారిలో ఏమాత్రము సహనము ఉండదు. ప్రతి చిన్న విషయంలో పౌరుషము, కోపమును కనుపరుస్తారు. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నారంటే, మీ సహనమును సకల జనులకు, అంటే ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, సంఘములో ఒకలా, బయట వారితో ఒకలా కాకుండా సకల జనులకు నీ సహనమును తెలియాలి, అది కనపరుచుకోవాలి. అంటే నీవు ఎక్కడ ఉన్నా సరే, ఏ సమయంలో ఉన్నా సరే, ఎల్లవేళలా ప్రతి స్థలమందు, ప్రతి విషయంలోనూ నీ సహనమును కనుపరుచుకోవాలి. అంతే సహనమును నీవు కలిగి ఉన్నట్లయితే అది సకల జనులకు తెలియబడుతుంది. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఈ దినము నుండి అయినా నీలో ఉన్న కోపాన్ని, పౌరుషాన్ని, ఉద్రేకాన్ని, ఆవేశాన్ని తగ్గించుకొని దేవుని యందు చిత్తాశుద్ధితో సంపూర్ణమైన ప్రేమ, భక్తి కలిగిన వారమై జీవించుదుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో మమ్మల్ని మేము ఒక్కసారి పరిశీలించుకొని, మాలో ఏవైతే నీకు అయిష్టమైన కార్యములు, అయిష్టమైన నాయన స్వభావము మాలో ఉందో నాయన, వాటన్నిటినీ ఈ దినము నుంచే మా నుంచి తీసివేస్తండి. నూతనమైన స్వభావమును నాయన, సహనమును కలిగి ఉండి నీలో మేము ప్రేమ, దయ అన్ని కలిగి నాయన నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని మీ మెండైన నిండైన దీవెనలు ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.